రెండు రోజుల్లో రుణమాఫీ అంటూ గైడ్ లైన్స్, 2 రోజుల్లో రుణమాఫీకి గైడ్ లైన్స్ వచ్చేసినాయి. సో మనం గతంలో అనుకున్నట్టు 31,000 కోట్లకు పైగా నిధులు అవసరం. సాగు భూమికి మాత్రమే రైతు భరోసా ఎన్ని ఎకరాలకు ఇవ్వాలనేది డిసైడ్ కాలేదు. అందుకే ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాం. నేడు ఖమ్మం నుంచే రైతు సమావేశాలు. ఆషాఢం తర్వాత మంత్రివర్గ విస్తరణకు ఛాన్స్. మొన్నే జరగాల్సి ఉన్న కొన్ని కారణాల వల్ల బ్రేకులు. 5 లక్షల ఎకరాలకు పైగా వ్యవసాయేతర భూములకు రైతు బంధు. ఫలితంగా 1000 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం అంటూ ఇది గతంలో ఏదైతే చెప్పిండ్రో దానికి సంబంధించినటువంటి వార్త. ఇప్పుడు ఎట్లయినా మంత్రివర్గ ఉపసంఘం డిసైడ్ చేస్తుంది ఎన్ని ఎకరాలకు అనేది చెప్తా ఉన్నారు, కానీ 5 ఎకరాల వరకే ఇవ్వాలని రైతులు కూడా అడుగుతున్నట్టు. అట్లే చాలా మంది ప్రజల నుంచి వచ్చినటువంటి అభిప్రాయాల ద్వారా కూడా సో ఒక 31,000 రైతుల నుంచి మేము తీసుకున్నాం అభిప్రాయాలు అని చెప్పిండ్రు. వాళ్ళంతా కూడా చెప్పింది ఏంటంటే 5 ఎకరాల కంటే ఎక్కువ ఇవ్వద్దు, ఇస్తే అది ప్రజాధనం దుర్వినియోగం కింద అవుతుంది. ఎందుకంటే అంతమంది అన్ని ఎకరాలు ఉన్న వాళ్ళు ఎవరు కూడా సాగు చేయట్లేదు, వాళ్ళు రైతులు కాదు. సో రియల్ ఎస్టేట్ వెంచర్లకు భూములకు అంటే అవసరం లేని భూములకు కూడా ఇస్తా ఉన్నారని చెప్పి అన్నప్పుడు ఇక కరెక్ట్ గా సాగు చేసే భూమికి మాత్రమే ఇవ్వాలని చెప్పి డిసైడ్ అయిపోయారు. సో 5 ఎకరాలు అది చెప్పడానికి కొంచెం ఆలోచిస్తా ఉన్నారు. ఇప్పుడే బయట పెడితే మళ్ళీ ఇబ్బంది అని చెప్పి ఇంకొక 2-3 రోజుల్లో ఆ ప్రయత్నం ఉన్నది. ఇక్కడ రైతు రుణమాఫీకి సంబంధించి 31,000 కోట్ల నిధులు అవసరం అని చెప్పారు కదా. ఇక్కడ కూడా ఇగో ఎవరెవరికి ఇస్తారో అనే దాన్ని ఇక్కడ లెక్కలు చేస్తా ఉన్నారు. 1-2 రోజుల్లోనే రుణమాఫీకి గైడ్ లైన్స్ రిలీజ్ చేస్తాం, ఆగస్టు కల్లా పూర్తి చేస్తామని గతంలో ఇచ్చినటువంటి మాట ఏదో ఉందో ఆ మాటకు సంబంధించినటువంటి వార్త ఇది. ఆగస్టు చివరికల్లా రైతు రుణమాఫీ పూర్తి చేస్తాం. 31,000 కోట్ల కన్నా ఎక్కువ అవుతుంది. కడుపు కట్టుకొని నిధులు సమీకరిస్తున్నాం. ఏ ముచ్చట చెప్తే గమ్మత్ అనిపిస్తుంది. అప్పుడు కూడా కేసీఆర్ ఇట్లనే చెప్పిండు, మేము నోరు కట్టుకొని పని చేసినాం, కడుపు కట్టుకొని పని చేసినాం అని చెప్పిండు. చెప్పి ఏం చేసిండు, కాళేశ్వరంలో ఒక రకంగా దోసుకుర్రు, ఫోన్ ట్యాపింగ్ లా ఇంకొక రకంగా జిమ్మిక్కులు చేసారు, దాని ద్వారా బ్లాక్ మెయిల్ చేసి అట్లా దోసుకుర్రు. ఇంకో పక్క ధరణి అందులో ఉన్నటువంటి లోపాలతో దోసుకున్నారు. ఇట్లా రకరకాలు బిడ్డలు లిక్కర్ స్కామ్ తో దోసుకుంది. ఇట్లా అందరూ మళ్ళా అన్నిట్లలో దోపిడీ జరిగింది. లాస్ట్ కు సీఎంఆర్ఎఫ్ చెక్కులు హరీష్ రావు కూడా దోపిడీ చేశాడని చెప్పారు. భూమి కూడా ఒక ఎకరం భూమి అయితే ఆ రంగనాయక సార్ పక్క పొంటి. ఇట్లా ఇన్ని దోపిడీలు జరిగినా మళ్ళీ చెప్పేది ఏంటంటే మేము నోరు కట్టుకొని పనిచేస్తామని చెప్పారు, కడుపు కట్టుకొని పనిచేస్తామని చెప్పారు. ఇప్పుడు వీళ్ళు కూడా సేమ్ నిధులు సమీకరించుకున్నాం కష్టపడి కడుపు కట్టుకొని అని చెప్తారు కదా. ఎవరి కోసం కష్టపడుతురు మీరు, ఎందుకోసం కష్టపడుతురు? మేము సామాన్యులము, మా పనులు మాకుంటాయి, మా బాధ్యతలు మాకుంటాయి, మా సంసారాలు మాకున్నాయి కాబట్టి మేము చేసుకోలేక మీకు ఓట్లేసి మిమ్మల్ని తీసుకుపోయి గద్దె మీద కూర్చోబెట్టి మీరు మమ్మల్ని పరిపాలించుండ్రి, మీరు మమ్మల్ని చక్కగా చూసుకోరని చెప్పి మిమ్మల్ని ఒక పెద్దన్న పాత్ర పోషించమని తీసుకపోయాడ పెట్టుకున్నాం. సో మీరు చేయాల్సింది గది. అది చేయకుండా మేమేదో కష్టపడుతున్నాం అంటే మీరు ఎంచుకున్న వృత్తి లాంటిది, అది మీరు ఎంచుకున్న అవకాశం అది. సో ఇక్కడ రైతు సంఘాలు మేధావుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాం. నేడు ఖమ్మం నుంచే రైతు సమావేశాల నిర్వహణ ద్వారా అభిప్రాయ సేకరణకు శ్రీకారం చుడుతున్నాం. ఈ పథకం ఉద్దేశమే పెట్టుబడి సాయం. అలాంటప్పుడు పెద్దోళ్ళకి ఎందుకు ఇవ్వాలి, వ్యవసాయం చేయని వారికి ఎందుకు ఇవ్వాలి, సన్నకారు చిన్నకారు రైతులకి వరకే అవసరమని నా వ్యక్తిగత అభిప్రాయం. అందుకే నేను నా కుటుంబం రైతు బంధు సాయం తీసుకోవడం లేదు, చెక్కులు వాపస్ చేశాం, రైతు భరోసా ఇచ్చేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నాం అని రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. మీరు కూడా తీసుకుంటే థూ అని ఉంచిపోయేటోళ్ళు ఆయన. ఒకవేళ సిగ్గు అనిపించాలి, వందలాది కోట్ల రూపాయలు పెట్టి పిల్లల పెళ్లి చేసిన మీరు ఆ రైతుకి ఇవ్వాల్సినటువంటి రైతు పెట్టుబడి సాయం మీరు తీసుకున్నాక ఇంకేమైనా ఉందా? చాలా మంది తీసుకున్నారు. ఈయన తీసుకుంటే సరే చెక్కులు రిటర్న్ ఇచ్చినా అని చెప్తా ఉన్నాడు, కానీ తీసుకున్న సన్నాసులకైతే సిగ్గు శరం లేదన్నట్టే. వాళ్ళు ఇష్టారీతిన దోసుకున్న వాళ్ళు కూడా మళ్ళీ లాస్ట్ కు రైతు బంధు సాయాన్ని కూడా చెక్కుల రూపంలో తీసుకున్నారు 100 ఎకరాలకు అని చెప్పి మనం గతంలో చాలాసార్లు చూసినాం. సో వాళ్ళకు నిజంగా సిగ్గు లేనట్టే, ఆ డబ్బులకు కూడా ఆశపడ్డారంటే. చాలా మంది రిటర్న్ చేసిర్రు, కొద్దిమంది, చాలా మంది అంటే ఇప్పుడు సిద్దిపేటలో చక్రధర్ గౌడ్ ఉన్నాడు, ఫస్ట్ ఆయన్నే ఫార్మర్స్ ఫస్ట్ ఫౌండేషన్ అని పెట్టాడు. ఆయన కూడా అట్లే గివ్ ఇట్ అప్ అని చెప్పి ఆ రోజే రైతు బంధు సాయాన్ని రిటర్న్ చేసాడు. సో ఆయన తరహాలో చాలా మంది చేసి ఉంటారు, బట్ చెయ్యని సన్నాసులు చాలా మంది ఉన్నారు కదా, దొంగలు చాలా మంది ఉన్నారు. సో అది రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి చెప్పినట్ట. అయితే ఈ సందర్భంగా పలు అంశాలను మీడియాతో పంచుకున్నారు. ప్రధానంగా రైతు బంధు, రైతు భరోసా, ధరణి పోర్టల్, కొత్త ఆర్ఓఆర్ చట్టం, ఇందిరమ్మ ఇల్లు వంటి వాటిపై మాట్లాడారంటూ ఇక రైతు బంధు దుర్వినియోగం అయిపోయింది. సో అవసరం లేని భూములకు అంటే ప్రజా ప్రయోజన భూములకు గత ప్రభుత్వం వివిధ ప్రాజెక్టులకు, నేషనల్ హైవేలకు కూడా రైతు బంధు వేసింది కాబట్టి మేము ఈసారి వేయమని చెప్పడానికి మీడియాతోని నిన్న చిట్ చాట్ చేసినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పిండు.